ఇవన్నీ సిగ్నల్ పడింది, పదండి ముందుకు. ఇటీవల అర్థం కావట్లేదు సార్, కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకే కదండి నేను నింది, మీకు ట్రేడింగ్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏది చేయాలో తెలియనప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను కదా. ఇప్పుడు ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి మనిషికి డబ్బులున్నాయి, పెట్రోల్ ఉంది, వెహికల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ట్రేడింగ్ చేయాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలా అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏది బెటరు అని చెప్పేసి అతను తేల్చుకోలేక, ఎటు వెళ్ళలేక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో నా పేరు వెంకట్, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని. ఇప్పుడు ఈ వీడియోలో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ రెండిట్లో ఏది బెటర్ అంటే మీకు నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు చెప్తాను. ట్రేడింగ్ అంటే ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 అంతస్తుల ఫ్లోర్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను అనుకోండి. 5th ఫ్లోర్లో ఒక గేమింగ్ మిషన్ ఉంచాను. అయితే నా పిల్లలకి నేను ఏదైనా పని చెప్పినప్పుడు వారు నా దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నాన్న, నువ్వు ఈ పని చేసి పెట్టినందుకు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, ఒక 100 రూపీస్ 200 రూపీస్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పని చేయించుకునేటువంటి వాడిని. వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ గేమింగ్ మిషన్లో పెట్టి ఆటలాడేటువంటి వాళ్ళు. నేను ప్రతిరోజు రాత్రిపూట వెళ్ళి అందులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసి మళ్ళీ ఉదయాన్నే వాళ్ళకు డబ్బులు ఇచ్చి నాకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేయించుకునేవాడిని. ఇలా రోజు జరుగుతూ ఉండేది. ఇదే విధంగా ఉంటుంది ట్రేడింగ్ కూడా. అంతే, ట్రేడర్స్ కూడా కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. కాకపోతే కాస్త కొంతమంది లాంగ్ టర్మ్లో అమ్ముతారు, కొంతమంది షార్ట్ టర్మ్లో అమ్ముతారు, అంతే తేడా. అయితే ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్కి మధ్య కొన్ని కోర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ కంపెనీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా పెరుగుతుంది, కొత్త కస్టమర్స్ని ఎలా తీసుకొస్తారు, ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఇన్వెస్టర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. అదే ట్రేడర్ అయితే వీటన్నిటితో పని లేదు. ఆ కంపెనీలో లేటెస్ట్ న్యూస్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మార్కెట్ యొక్క సెంటిమెంట్స్ ఏంటి, కంపెనీ యొక్క షేర్ పెరుగుతుందా లేదా అనే దాని మీదనే ఫోకస్ చేస్తాడు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. అదే ట్రేడర్ అయితే మార్కెట్ యొక్క సెంటిమెంట్స్, మార్కెట్ యొక్క మూడ్స్, ఆ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆ న్యూస్, వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారనుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా పిఈ రేషియో తక్కువ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నారు. పిఈ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో. మార్కెట్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అయితే మిగతా వాళ్ళు దాన్ని బాగా గమనించి బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా కొంచెం లేట్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు వారికి ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే పిఈ డిఫరెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ముందుగా ఇన్వెస్ట్ చేసినటువంటి వారికి తక్కువ ప్రైస్లో యూనిట్స్ లేదా షేర్స్ కొంటారు కాబట్టి వారికి ఎర్నింగ్స్ లేదా రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. లేదా లేటుగా స్టార్ట్ చేసినటువంటి వారికి రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా ప్రైస్ ఎర్నింగ్ రేషియో తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎర్లీగా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఇన్వెస్టర్కి ట్రేడర్కి ఉన్నటువంటి తేడా మనకు బాగా తెలుస్తుంది దీన్ని బట్టి. సో ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ మీద ఆలోచించి డిసిషన్ తీసుకుంటూ ఉంటాడు. అంటే వాటి యొక్క క్వార్టర్లీ రిపోర్ట్ చూసి ఎంత సంపాదించారు, ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి ఇన్వెస్ట్ చేస్తాడు ట్రేడరు. అదే అప్పటికే ప్రైస్ పెరిగి ఉంటుంది కాబట్టి పిఈ రేషియో కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ అందరూ పెద్ద షేర్ మార్కెట్ కింగ్స్ లైక్ వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా, విజయ్ కేడియా, ఇలా చాలామంది చెప్పినటువంటి విషయం ఏంటంటే ట్రేడింగ్లో ఏది గ్యారంటీ లేదు, పైగా ఎమోషన్స్తో కూడుకున్నటువంటి విషయం. ఒకేసారి డబ్బులు బాగా రావచ్చు, ఒకేసారి డబ్బులు బాగా పోవచ్చు. అందుకే ట్రేడింగ్ అన్నది ఎవరు లాంగ్ టర్మ్లో చెయ్యలేరు. ఇది ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి నిజాలు. అందుకే ట్రేడింగ్ చేసి డబ్బు, టైము రెండు వృధా చేసుకోవద్దు. చాలామంది సీనియర్స్ కూడా ముందు వారి యొక్క కెరీర్ స్టార్టింగ్లో ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళే కాబట్టి వారి అనుభవాలతో చెప్పినటువంటి నిజాలు ఏంటి అంటే, ఒక్క నిమిషంలో 10 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు అవ్వచ్చు.
50 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అవ్వచ్చు. దీనికి గ్యారంటీ అనేది ఏమీ లేదు. అండ్ అది పర్మనెంట్ కూడా కాదు. అయితే మరి వారు ఎందుకు చేశారు అని అంటే అప్పుడు వారికి చెప్పేవారు లేరు, అవగాహన అంతకంటే లేదు. అందుకని అలా చేస్తూ అవగాహన తెచ్చుకొని కష్టాలు నష్టాలు అన్నీ చూసి మనకు ఒక మంచి అనుభవంతో కూడినటువంటి పాఠాన్ని నేర్పించారు. అంటే దాదాపు ఇప్పుడు సెన్సెక్స్ 100 పాయింట్స్తో స్టార్ట్ అయింది. 100 పాయింట్స్ నుంచి ఈరోజు 60,000 పాయింట్స్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీ బాగా పెరిగింది కదా. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మనకు మంచి పాఠాలు నేర్పించారు. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి సో మనకు ఒక లెర్నింగ్ లెసన్స్ మనకు ముందు తరం వాళ్ళు ఇచ్చున్నారు కాబట్టి దాన్ని చూసి మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటంటే ట్రేడింగ్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఉత్తమమైనటువంటి పని అని విజయ్ కేడియా అనేటువంటి ఒక మార్కెట్ దిగ్గజం, చాలా పెద్ద ట్రేడర్, తన ఇంటర్వ్యూలోనే తనే స్వయంగా చెప్పాడనమాట. నేను 10 సంవత్సరాలు ట్రేడింగ్ చేసిన తర్వాత కూడా నా దగ్గర తినడానికి కూడా తిండి లేదు ఒకానొక టైంలో అని. ఎందుకంటే ఆ సీక్రెట్ నాకు ఎవరు చెప్పలేదు. ఇది తప్పు, నువ్వు ట్రేడింగ్ చేయకూడదు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు తనకి. సో ఈ విషయము తనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా తన జీవిత పాఠంలోంచి మనకు తెలియజేశారు. కాబట్టి మనం 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకూడదు అని అంటే వారు చెప్పినటువంటి జీవిత పాఠాలు విని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. కాబట్టి ఇన్వెస్టర్గా మనం లాంగ్ టర్మ్లో ఉంటే అది కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మంచి రిటర్న్స్ ఇచ్చి అద్భుతమైనటువంటి సంపాదన మనకు క్రియేట్ చేసి పెడుతుంది. కేవలం మనం టైంతో పాటు ఇన్వెస్ట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. గోల్ ఏంటో తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా ఆ గోల్ని సాధించవచ్చు. ట్రేడింగ్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి తక్కువ మంది ట్రేడింగ్ చేస్తారు అండ్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే ఇన్వెస్టర్స్ ఎక్కువగా లాభపడతారు, ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతారు. ఇంకొక విషయం ఏంటంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా టైంని ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా కంప్లీట్గా దాని మీదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. అదే ఇన్వెస్టర్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునేటువంటి అవకాశం, సెకండ్ ఇన్కమ్ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్లో కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మంచి రిటర్న్స్ తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్ రూల్స్ తెలిసి ఉండాలి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లేదో చూసుకోవాలి, ఏమేం ఫండమెంటల్ ఫాలో అవ్వాలి, ఏ సెగ్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకోవాలి. ఇవన్నీ చేయడానికి మనకు అడ్వైజర్ కూడా ఉంటారు ఇన్వెస్ట్మెంట్లో అయితే. అదే ట్రేడింగ్లో అయితే కనుక టెక్నికల్ అనాలిసిస్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ మంచి నాలెడ్జ్, మంచి టెక్నికల్ అనాలిసిస్ ఉన్నంత మాత్రాన ఎమోషన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేయగలిగి ఉండాలి. అండ్ ఇవి రెండు కూడా అన్ని కూడా ఎమోషన్స్ని ఒక్కొక్కసారి మనం మిస్ అవుతూ ఉంటాం. సో అప్పుడు మనం నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, పై విషయాలన్నీ కూడా మీరు బాగా గమనించి టైంని సేవ్ చేసుకొని బాగా కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మంచి ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దీంతోపాటు మీకు మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే కనుక కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు వాట్సాప్ నెంబర్కి చాట్ చేస్తే కనుక మీకు కావాల్సినటువంటి డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పేసి కోరుతూ సైనింగ్ ఆఫ్ యువర్ వెంకట్.